తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసినందుకు వైసీపీ అధినేత జగన్ను ఆ వెంకటేశ్వర స్వామి ఓడించారని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అన్నారు. ఉండిలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు గత వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. వైసీపీ నాయకులు శ్రీవారి భక్తులను స్టువర్టుపురం దొంగల్లా దోచుకున్నారని టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆయన భక్తులను ఎలా దూరం చేయాలనే క్రిమినల్ ఆలోచనలతో గత టీటీడీ బోర్డు పనిచేసిందని రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. భక్తుల మనోభావాలు దెబ్బతీయటానికి వైసీపీ నాయకులు తిరుమల లడ్డూల తయారీ విషయంలో ఇంత దారుణాలకు తెగించారని టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. లడ్డూల తయారీ కోసం ఉపయోగించిన పదార్థాలలో జంతువుల కొవ్వు ఉన్నట్టు పరీక్షల్లో తేలిందని, ఇది కావాలని టీడీపీ నాయకులు కానీ సీఎం చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు కాదని రఘురామ అన్నారు. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని తెలిసినా కూడా సీఎం చంద్రబాబు నాయుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ విషయం బయటపెట్టాల్సి వచ్చిందని టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అన్నారు. తిరుమలలో భక్తులకు ఉచితంగా మంచినీరు సీసాలు అందించాలని, తిరుమలలో భక్తులు బస చేసే గదుల ధరలు తగ్గించాలని రఘురామకృష్ణంరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. తిరుమల కొండపై భక్తుల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన మనవి చేశారు. తిరుమల కొండపైన భక్తులకి ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని తాను సీఎం చంద్రబాబు నాయుడుకు, దేవాదాయ శాఖ మంత్రికి మనవి చేస్తానని, టీటీడీ బోర్డు ఏర్పాటు కాకముందే తాను తిరుమలకు వెళ్తే టీటీడీ ఈవో శ్యామలరావును కలిసి మనవి చేస్తానని టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే వాళ్లెవ్వరూ బాగుపడినట్టు చరిత్రలోనే లేదని, గత వైసీపీ ప్రభుత్వంలోని అరాచకాలను చూసి ఆ ఏడుకొండలవాడే జగన్ను ఓడించి ఇంటికి పంపించారని ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అన్నారు. తిరుమల లడ్డూల తయారీలో ఇంతకాలం జంతువుల కొవ్వు ఉపయోగించారనే విషయంపై సమగ్ర దర్యాప్తు జరిగితే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అన్నారు.